2వ అధ్యాయానికి వద్దాం. ఆయన నాకు ఏమి సెలవిచ్చును, నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకే నేను ఆ కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. మన మీటింగులకి పెద్ద పెద్ద బోర్డులు రాసినట్లు నేను కొన్ని విషయాలు చెప్తాను, వాటిని రాయ్, చూసింది చూసినట్లు రాయ్ అని అంటున్నాడు. ఎందుకని రాయమని అడిగాడు తెలుసా? చెప్పితే మర్చిపోతారేమో, చెప్పితే ఇంకొకరికి చెప్పరేమో, రాస్తే ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. అందుకని రాసి పలకల మీద పెట్టేసామంటున్నాడు. ఈ రాత్రి మీరు ఒక పని చేయండి, ఈ మధ్యాహ్నం మీ పలక మీద రాసుకోండి ఏమైతే దేవుడు చెప్తున్నాడు. 2వ అధ్యాయం ఇంటికెళ్ళి చూస్తే 6వ వచనం నుంచి 21వ వచనం దాకా, 6వ వచనం నుంచి 21వ వచనం దాకా 6 శాపాల గురించి రాశాడు. 6 శాపాలు, 5 శాపాల గురించి రాశాడు. ఏంటి 5 శాపాలు అంటారేమో? 1 దురాశ, 2ది అన్యాయం, 3ది విగ్రహారాధన, 4ది దుష్టత్వం, 5ది మర్చిపోయి మొత్తానికి 5 పాపాలు త్రాగుడు, 5ది త్రాగుడు. ఈ 5 పాపాల మీద దేవుని యొక్క శాపం వస్తుంది అన్నాడు. పాపం గురించి ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు నేను, ఎందుకంటే పాపం గురించి మీరు బాగా తెలుసు. ఎందుకంటే మీరు ఎక్కడున్నారు చెప్పండి ఒకసారి, ఎక్కడున్నారు? బాత్రూంలో ఉన్నారు. ఇందాక డిసైడ్ అయిపోయాం కదా, మీరు ఎక్కడున్నారు చెప్పండి. బాత్రూంలో ఉన్నారు. దొడ్లు కడిగేవాళ్ళు మీరు, నాకు తెలుసు, దొడ్లు కడిగేవాళ్ళు మీరు. అందుకే మీకే పెంట వాసన ఏమి రావట్లా, ఎవడో వచ్చి చెప్పాల్సి వస్తుంది మీకు, అది విషయం. కాబట్టి ఆ దొడ్లు కంపు గురించి అంతగా వివరించాల్సిన అవసరం ఉందా? నాకు ఇష్టం లేదు. అయితే స్వీట్ స్మెల్ గురించి మాట్లాడుతాను. ఒకవేళ అలాంటి దరిద్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న ప్రజల మధ్యన మీరుంటే, ఈ 3 లక్షణాలు మీకుంటే చాలు, దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడంట. ఏంటి ఆ 3 లక్షణాలు చూద్దామా? 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2వ అధ్యాయం 4వ వచనం, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అది వదిలేసేయండి, 2వ భాగం చూద్దాం. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఈ మాటలు ఉన్నాయే, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనే మాట, ఈ మాట కొత్త నిబంధనలో 3 చోట్ల వాడారు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హిబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 3 పుస్తకాల్లో ఈ మాటను ప్రస్తావించారు. ఎంత శక్తివంతమైనటువంటి మాటో చూద్దాం. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఇది మీకు బాగా అర్థం అవడానికి బైబిల్ నుంచి ఇంకో వచనం చదివి వినిపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం తెలుసా మీకు? నేను చెప్తే అర్థమైపోతుందిలే. పాపం వలన వచ్చిన జీతం వచ్చి కదా, మూసేయండి బైబిల్ అవసరం, నా ఫేస్ చూడండి. ఓకే, పాపం వలన వచ్చిన జీతం మరణం. జీతం అంటే ఏంటి? జీతం అంటే ఏంటి? రోజంతా కష్టపడితే వచ్చేది కూలి, నెలంతా కష్టపడితే వచ్చేది జీతం కదా. జీతం అనేది మన కష్టార్జితం, అవునా కదా? మనకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే మనం పోరాడతామా లేదా? ఇక్కడ చూడండి, ఈ వచనంలో ఏమన్నాడంటే పాపం వలన వచ్చిన జీతం అంటే మనం కష్టపడి ఏం సంపాదించుకున్నాం? జీతంలాగా ఏం సంపాదించుకున్నాం? మరణాన్ని సంపాదించుకున్నాం. పాపము వలన వచ్చిన జీతం మరణం. జీతం మనకి మరణం వచ్చింది అంటే మనం రోజంతా కష్టపడితే సాయంకాలం మనకేమిచ్చారు? మరణాన్ని ఇచ్చారు. ఒకవేళ ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళి అరే నువ్వు జీవితంలో ఏం సాధించావురా అంటే వాడు యథార్థంగా చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? నరకంలో సీటు సంపాదించాను రా అనాలి. ఎక్కడ? నరకంలో సీటు. పాపం వలన వచ్చిన జీతం మరణం, అది మన పరిస్థితి. అయితే జాగ్రత్త. అయితే దేవుని కృపా వరము క్రీస్తు యేసునందు నిత్య జీవం. కృపావరం అంటే ఏంటి తెలుసా? గిఫ్ట్. ఏంటండి అది? చెప్పండి నాకు. వరం, గిఫ్ట్. ఇప్పుడు సార్ ఈ మొబైల్ మీది, ఓకే కూర్చోండి. ఆ మొబైల్ ఆయన ఇప్పుడు చూద్దాం. సార్ నాకు ఆ మొబైల్ గిఫ్ట్గా ఇవ్వండి సార్. ఇది నాకు ఆయన గిఫ్ట్గా ఇచ్చారు. ఇది నేను కొనుక్కుంటే నా కష్టార్జితం. ఇది నాకు గిఫ్ట్గా వస్తే చెప్పండి నాకు. అట్లా కదండి, ఇది నేను కొనుక్కుంటే నా కష్టార్జితం, నా జీతం. ఇది నాకు గిఫ్ట్గా వస్తే కొంచెం మాట్లాడండి. నేను కష్టపడ్డానా? మరి నా కష్టార్జితం కాదు, మరి ఎలా వచ్చింది నాకు ఇది? అలా ఊపించడం కాదు, మాట చెప్పండి.
ఆయన కష్టపడితే నాకు వచ్చింది. ఇది ఆయన దొంగతనం చేస్తే వచ్చిందని కాదు, ఆయన కష్టపడితే నాకు వచ్చింది. జీతం అయితే నేను కష్టపడితే వచ్చేది, బహుమానం అయితే వేరే వాళ్ళు కష్టపడితే నాకు వచ్చేది. అవునా కదా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఆ విశ్వాసము అనే దాంట్లో మనకి కృపావరంగా ఇస్తున్నాడు, గిఫ్ట్ లాగా ఇస్తున్నాడు నిత్య జీవాన్ని. ఇప్పుడు చిన్న మాట, ఇప్పుడు ఈయన నాకు గిఫ్ట్ ఇస్తుంది, తీసుకోండి, బాగానే ఉంది, ఈ మళ్ళీ వాడు నాకు వద్దు సార్ అని నేను ఎందుకు అనొచ్చు చెప్పండి? నాకు గిఫ్ట్ ఆయన ఇస్తుంటే నాకొద్దు అని ఏ కారణాలతో అనొచ్చు మీరు చెప్పండి, ఊహించి. ఆయన మీద ఇష్టం లేకపోతే అనొచ్చు. ఇంకా ఇంకోటి ఏమిటి చెప్పండి రా, ఈయన మీద నాకు అనుమానం ఉందనుకో, ఏమని, దీంట్లో బాంబు పెట్టాడేమో. నిజం పెట్టకూడదా? అనుమానం ఉంటే తీసుకుంటానా? మీకు మొబైల్ అంటే అర్థం కావట్లేదు, కానీ బస్సులో ప్రయాణం చేస్తున్నారండి, బాగా దగ్గేస్తున్నారు, మీ పక్కన ఉన్నాడు ఇలాంటి జ్యూస్ బాటిల్ తీసి, ఏమన్నా నీకు జ్యూస్ పోసిస్తాను తాగుతామంటే తాగుతారా? యా బాగా చెప్పారే, ఆయన ఫ్రీయే, కానీ ఎందుకు తాగరా అంటే ఆ జ్యూస్ తీసుకోవడానికి జ్యూస్ ఇచ్చేవాడి మీద మీకేముండాలి? విశ్వాసం. విశ్వాసం ఉంటే జ్యూస్ మీది, లేకపోతే అవుద్దా? అవుదు కదా? దేవుడు మనకి నిత్య జీవాన్ని ఫ్రీగా ఇస్తున్నాడండి, బహుమానంగా. ఆ నిత్య జీవం మనదవ్వాలంటే ఇచ్చేవాడి మీద మనకేముండాలి? విశ్వాసం బట్టి బ్రతుకుతామంటే అదే కదండి, అవునా కదా? ఇప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంటే మనకేముంటుంది? నిత్య జీవం. నిత్య జీవం ఉంటే నరకంలోకి వెళ్తామా? నాశనం అవుతామా? మీకు ఉందా? ఇంకో విషయం చెప్తాం, ఏమండి, మీరంటే నాకు బాగా నమ్మకం అండి, వద్దులేండి మొబైల్ ఉంచండి అంటే విశ్వాసం ఉన్నట్లా? చెప్పండి మళ్ళీ, ఏమంటే మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు చాలా మంచివాళ్ళు, డౌట్ ఏం లేదు, మొబైల్ మీ దగ్గర ఉంచండి అంటే నాకు ఆయన మీద విశ్వాసం అన్నట్లా? విశ్వాసం అంటే నేనేం చేయాలి? తీసుకోవాలి. క్రియలు లేని విశ్వాసం అది. నాకు ఇది ఫ్రీయే, కానీ నాకు విశ్వాసం ఉందంటానికి తీసుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం మీరేమిస్తున్నారు సార్? చెప్పండి సార్ గట్టిగా, అంత డౌటే? బాప్తిస్మం ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు తెలుసా? నాకు దేవుడి మీద విశ్వాసం ఉందంటానికి ఇది ఒక క్రియ. నేను దేవుని నమ్ముతున్నానండి, సీక్రెట్ గుంచుకుంటానులే అని అంటే, నేను ఎవరికి చెప్పను అంటే, మొబైల్ మీ దగ్గర ఉంచుకోండి పర్లేదులే అన్నట్లు. మీకు ఇప్పుడు అర్థమైందా? అందుకనే దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రతి వాళ్ళకే స్వార్థ బోధించండి, శిష్యులుగా చేయండి, తర్వాత ఏమని చెప్పన్నాడు? బాప్తిస్మం అండి. అందుకన్నాడు బాప్తిస్మం. ఇక్కడ కూడా ఇది అంటున్నాడు, విశ్వాసం ఉంటే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే చెప్పండి, లేకపోతే మీ నోటితో మాట వినాలి ఉంది, లేకపోతే చెప్పండి, లేకపోతే విశ్వాసం ఉంటే బ్రతుకుతావు, లేకపోతే పోతావు. చెప్పండి సరే, పోతావా? నీ ఇష్టం. దేవుడే అన్నాడు తెలుసా, నీ ముందు మరణాన్ని జీవాన్ని పెట్టా, నువ్వు ఏది కావాలో కోరు అని అన్నాడు. సో మొదటిది విశ్వాసం. విశ్వాసం ఉంటే జీవిస్తాం. రెండోది చూడండి, 14 వచనం, 2వ అధ్యాయం 14వ వచనం. యాలయనగా సముద్రములు జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. జ్ఞానము అంటే ఏంటి తెలుసా? జ్ఞానం అన్న దాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ ఊర్లో కోసేదాన్ని ఏమంటారు సార్? చాక్ అంటారా, కత్తి అంటారా? చాక్ ఎందుకు ఉపయోగిస్తారు? చాకుతో ఏమేమి కోయొచ్చు? కూరగాయలు కోయొచ్చు, ఏమన్నా కోయచ్చు, దేన్నైనా కోయచ్చు, కేక్ కోయచ్చు. చాకు కోస్తుంది అన్నదాన్ని తెలివి అంటారు. చాకు కోస్తుంది, ఇది ఎందుకురా అంటే కొయ్యటానికి సార్, దాన్ని తెలివితేటలు అంటారు. అయితే జ్ఞానం అని దేన్ని అంటారు తెలుసా? వంకాయలు కొయ్యాలా, మెడకాయలు కొయ్యాలా, ఇది ఈ తారతమ్యాన్ని తెలుసుకునే దాన్ని జ్ఞానం అంటారు. తెలివితేటలు అమ్మా నాన్నల దగ్గర నుంచి వస్తుంది, చదువుకుంటే వస్తుంది, పుస్తకాలు చదివితే వస్తుంది, బొమ్మలు చూస్తే వస్తుంది. జ్ఞానం ఎలా వస్తుంది చెప్పండి నాకు? ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే నన్ను అడగండి, నేను ఇస్తాను.
జ్ఞానం ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, నా దగ్గర ఉన్న తెలివితేటల్ని ఎలా వాడుకోవాలి. మొబైల్ ఉంది, మంచిదా చెడ్డదా ఇది? చాలా మంచిదా? దీంతో జీవితాలు పాడవా? చూసారా, మొబైల్ మంచిది కాదు, చెడ్డది కాదు. నువ్వు మంచోడివైతే ఇది మంచిది, నువ్వు చెడ్డదైతే ఇది బాంబు. అవునా కదా? కాబట్టి మొబైల్ కొనుక్కుంటే కాదు, బుర్ర ఉండాలా, దీన్ని ఎందుకు వాడాలో. ఈ బుర్ర ఎవరిస్తారు? దేవుడిస్తారు. అది ఇక్కడ అంటుంది. దేవుని జ్ఞానం మనకు ఎలా వస్తుంది తెలుసా? జ్ఞానమునకు మూలము ఏది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం. భయభక్తులు ఎలా వస్తాయి? దేవుని వాక్యాన్ని చదివితే. మొదటిది విశ్వాసం ఉంటే జీవం వస్తుంది, రెండోది వాక్యం ఉంటే జ్ఞానం వస్తుంది. మొదటిది విశ్వాసం, జీవం వస్తుంది. రెండోది జ్ఞానం. అది ఎప్పుడు వస్తుంది? వాక్యం చదివితే. వాక్యం, దేవుని వాక్యాన్ని అనుదినము చదువుతున్న వాడై ఉండాలి, దేవుని వాక్యాన్ని ఆనందించేవాడై ఉండాలి, దేవుని వాక్యాన్ని పాటించేవాడై ఉండాలి. విశ్వాసము కలిగితే జీవం వస్తుంది, వాక్యం ఉంటే జ్ఞానం వస్తుంది. ఇది రెండోది. మూడోది చూద్దామా? 20వ వచనం. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. మొదటిది విశ్వాసం, రెండోది వాక్యం, మూడోది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని అనుదినము అనుభవించగలిగి ఉండాలి. ఇక్కడ మంచి పాఠం చెప్తాను, గుర్తుంచుకోండి. సమస్యల వలయంలో 2 రకాలైనటువంటి జవాబులు ఉంటాయి. ఒకటి సమస్య వెళ్ళిపోవటం, రెండోది ఏంటి తెలుసా? సమస్య అక్కడే ఉంటుంది, సమస్యను అధిగమించేటువంటి శక్తి మనకు దొరకటం. అందరూ అటు ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లా. నాకంటే మంచివాడు ఉన్నాడు అక్కడ లేదా? అందరూ అటే చూస్తుంటే చిరంజీవి వచ్చాడేమో అనుకున్నాను. వచ్చాడా? జగన్ వచ్చాడా? మరి ఐశ్వర్యరాయ్ వచ్చిందా? మరి ఇటు చూడొచ్చు కదా. అందరూ అటు చూస్తుంటే నేను కూడా చూడాలనిపిస్తున్నారు. రానా అక్కడికే? మరి ఇటు చూడండి. రైట్. మొదటిది విశ్వాసం, రెండోది వాక్యం, మూడోది మీకు ఇంట్రెస్టింగ్ ఉంటానికి ఒక స్టోరీ చెప్తానే, పోనప్పుడని చూస్తారు. మా చిన్న పాప పేరు షైని. అది 2వ క్లాసు 3వ క్లాస్ దాకా అర్ధరాత్రి లేస్తే బాత్రూమ్కి వెళ్ళేది. బాత్రూమ్కి వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళడానికి దాన్ని భయం వేసి నన్ను కానీ వాళ్ళ అమ్మ కానీ లేపేది. ఓ రోజు ఏం చేసిందంటే నన్ను లేపింది. నేను పక్కన పడుకున్నా, పప్ప అని లేపింది. 1 గంట 2 అయింది. అది లేపంగానే నాకు అర్థమైపోయింది బాత్రూమ్కి వెళ్ళాలి కదా అనేసి వెళ్ళిపోయి బాత్రూమ్ లైట్ ఆన్ చేసి గోడకు ఆనుకొని నన్ను ఉంచోనన్నా. మా అమ్మాయి లోనికి వెళ్ళింది బాత్రూమ్కి. అది వెళ్ళిన 1 నిమిషంకి వెళ్ళి కూర్చుందో లేదో కరెంటు పోయింది. బాత్రూమ్ గొళ్ళెం పెట్టేసుకుందో, లోనికి వెళ్ళింది, కరెంటు పోయింది. 2వ క్లాస్ చదువుతున్న అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత కరెంటు పోతే ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏం చేస్తుందో చెప్పండి అన్న. భయపడుతుందా? అరుసుద్ది. అదే వచ్చేసింది, పప్పా అని అరిసింది. నేను గుమ్మం దగ్గర ఇలా చేయి పెట్టి నెమ్మదిగా, షైనీ నేను ఎక్కడ ఉన్నా అన్న. ఎందుకు తెలుసా? అందరు ఇక్కడ పడుకున్నారు కదా, వాళ్ళ ల్యాప్టాప్ ఎందుకనేసి, షైనీ నేను ఇక్కడ ఉన్నా అరవద్దు అని అన్నా. ఆ తర్వాత షైనీ గొడవ పెట్టలా, పని ముగించుకుంది, వచ్చేసింది. ఇప్పుడు కరెంట్ వచ్చిందా? వచ్చిందా? మరి ఎందుకు అరవడం ఆపేసింది? ఎందుకు ఆపేసింది? ఇక్కడ అదే అన్నది, యెహోవా నాతో ఉన్నాడు, నాకు భయం ఎందుకు? అది నువ్వు ఎంత సమస్యల వలయంలో ఉన్నా, ఎంత ఇబ్బందుల వలయంలో ఉన్నా, దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం ఉంటే బెంబేలెత్తుతావు నువ్వు? టెన్షన్ పడతావు నువ్వు? లేదు కదా. 1వ అధ్యాయంలో టెన్షన్ పడ్డాడు, 2వ అధ్యాయంలో సన్నిధిని అనుభవించడం మొదలు పెట్టాడు, 3వ అధ్యాయంలో చివరికి వచ్చేసాను, ముగిచ్చేస్తాను. 3వ అధ్యాయంలో దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు కాబట్టి, దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఆయన పాడే పాట ఏంటో చూడండి. 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలు పశువులో లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువుకి యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను. ఈ మధ్యకాలంలో నర్సాపూర్లో ఒక ఆయన ఉంటాడు, శామ్ జే వేదాల్ అని. ఆయన ఒక పాట రాశాడు, చాలా సూపర్ హిట్ అయింది. ఏలూరులో ఉన్నటువంటి జ్యోతిరాజు గారు వాళ్ళు ఆ పాటని చాలా ప్రాబల్యంలోకి తీసుకొచ్చారు. మీరు చాలాసార్లు వినుంటారు. నువ్వుంటే నాకు చాలు యేసయ్య, నీ తోడు చాలు, నీ నీడ చాలు
అని పాడారు కదా, ఆ పాట నేపథ్యం ఇదే, ఆ పాట బ్యాక్గ్రౌండ్ ఇదే. నాకెవ్వరు లేకపోయినా, నా అనేవాళ్ళు లేకపోయినా, నేను ప్రయాణం చేస్తున్నటువంటి పడవ పగిలిపోయినా నాకు భయం లేదు. ఎందుకు తెలుసా? నువ్వుంటే నాకు చాలు ప్రభా అని దేవుణ్ణి ఆరాధించాడు. మొదట నువ్వేమైపోయావు ప్రభా అని అన్నాడు. రెండోది ప్రభా నిన్ను పట్టుకుండిపోయాను ప్రభా అన్నాడు. మూడోది నువ్వు ఉన్నావు కదా ప్రభా, నాకు ఇంకేంటి భయం ప్రభా అని అన్నాడు. మీరు ఒకవేళ మొదటి అధ్యాయపు ఆందోళనలో ఉంటే, రెండో అధ్యాయపు నిరీక్షణ వాక్యాలు మీ జీవితంలో భాగమైతే, మూడో అధ్యాయంలో ఉన్నటువంటి ఆరాధన మీ జీవితంలో భాగం అవుతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నా, మన దేశం దరిద్రమైన స్థితిగతుల్లోకి వెళ్ళబోతుంది. మన దేశాన్ని దేవుడు కావాలని క్రైస్తవేతర చేతుల్లో పెట్టబోతున్నాడు, దాంట్లో డౌట్ లేదు. ప్రవచనాత్మకంగా ఈ మాట చెప్తున్నాను. అయితే క్రైస్తవులమైనటువంటి మనం, విశ్వాసులమైనటువంటి మనం నిబ్బరంగా ఉండాలి, విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉండాలి. ఒక చిన్న మాట చెప్తాను. ప్రపంచంలో అతి వేగంగా ఎక్కడ క్రైస్తవ సంఘం ఎదుగుతున్నది అని మీరు అడిగితే నేను చెప్పగలిగేది చైనా దేశంలో. చైనా దేశం క్రైస్తవేతర దేశం. క్రైస్తవులుగా ఉండాలంటే పర్మిషన్ తీసుకోవాలి, చర్చి పెట్టుకోవాలంటే ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి. అండర్ గ్రౌండ్ చర్చిలు దొంగతనంగా పెట్టుకునేటువంటి ఆ దేశంలో రోజుకి 2 కొత్త సంఘాలు స్టార్ట్ అవుతున్నాయి. రోజుకి 9,000 మంది బాప్తిసం పొందుతున్నారు ప్రతి రోజు. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్నటువంటి విశ్వాసులంతా చావుకి తెగించినటువంటి విశ్వాసులు, చావడానికి సంసిద్ధపడినటువంటి విశ్వాసులు. సమస్యల వలయంలో, ఇబ్బందుల వలయంలో దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నప్పుడు ఒక్కడి సాక్ష్యం చాలు, ఆ ఊరు మారిపోతుంది. ఓ చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. కొంతమంది జీవితాలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ జీవితాల గురించి ఎన్నిసార్లు చదివినా నా ఎంటుకలు నెక్కపడుచుకుంటాయి, భయాన్ని కలిగిస్తుంది. అలాంటి జీవితాల్లో ఒక ఆయన జీవితం పేరు ఫిలిప్ బ్రౌన్ అనేటువంటి ఆయన జీవితం అంటే నాకు చాలా ఇష్టం. రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ ఆయన పేరు. రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ అనే ఆయన ఒక దీవికి సువార్త అందించడానికి వెళ్ళాడు. ఒక దీవికి, ఆ దీవిలో ఉన్న వాళ్ళంతా నరమాంస భక్షకులు, అంటే మనుషులు తినేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి 22 మంది సేవకులు వెళ్ళారు. అంతకుముందు 22 మంది. ఏ ఒక్క సేవకుడు కూడా 5 గంటల కంటే ఎక్కువసేపు బ్రతికిలేడు. 5 గంటల కంటే, వెళ్ళిన 5 గంటల లోపల వాళ్ళని చంపుకు తినేశాడు. అందుకని రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ ఏం చేద్దాం అనుకున్నాడు తెలుసా? అర్ధరాత్రి వెళ్దాం అనుకున్నాడు. అర్ధరాత్రి వెళ్తే ఎవడు చూడరు కదా. ఫిలిప్ బ్రౌన్ అడిగారు, వెళ్ళి ఆ దీవులో ఏం చేస్తావన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? 24 గంటలు ఆ దీవులో నేను బతుకుంటే చాలు అన్నాడు. 24 గంటలు. 24 గంటలు ఏం చేస్తావా అన్నాడు. 24 గంటలు మోకరించి ఆ దీవి గురించి ప్రార్థన చేస్తాను, అంతే ఆయన అన్నాడు. నిజంగానే వెళ్ళాడు, చెట్ల మధ్యన మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. 36 గంటల దాకా ఆయన ఎవడు చూడలేదు. 36 గంటలు, 1.5 రోజు ఆగకుండా ప్రార్థన చేస్తా ఉన్నాడు. 36వ గంట ఎవడో చూశాడు అతన్ని, శబ్దం విని రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు. పెద్ద చితిమంట వేశారు. ఎందుకు? దాని మీద వాడిని ఉడకబెట్టుకొని తినటానికి. రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ని ఒక చెట్టుకేసి కట్టేశారు. ఇటొకడు కాపలాగా నుంచొని ఉన్నారు, ఫిలిప్ బ్రౌన్ వెళ్ళిపోతాడేమని. ఈ చితిమంట చుట్టూ ఆ నరమాంస భక్షకులు డ్యాన్స్ చేస్తున్నారు తాగుతూ. ఎందుకో తెలుసా? వీడిని తినాలి కాబట్టి. అయితే ఇటొక నరమాంస భక్షకుడు, ఇటొకడు కూర్చున్నాడు. ఫిలిప్ బ్రౌన్ ఇలా ఉన్నాడు. ఫిలిప్ బ్రౌన్ ఆయన చూడంగానే తినకో తలంపు వచ్చింది. అయ్యా, వాళ్ళు నన్ను తింటారు కాబట్టి ఆనందిస్తున్నారు. దేవుడు నన్ను 36 గంటలు బతికిచ్చాడు ఈ దీవి మీద, మరి నేను కూడా దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుందని ఈయన కూడా పాట పాడటం మొదలు పెట్టాడు. ఏమన్నా తెలుసా? నా సమస్తము నీకే అర్పిత్తును ప్రభా అని పాట పాడుతున్నాడు. ఈ పక్కన ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళకి బుర్రగొక్కున్నారు. వాళ్ళు పాటలు పాడుతున్నారు. ఎందుకు? ఈడు బిర్యానీ కాబట్టి. మరి వీడెందుకు పాడుతున్నాడు? ఈడే బిర్యానీ, ఈడెందుకు పాడుతున్నాడు? ఈయన్నే తింటారు వాళ్ళు, ఈడెందుకు పాడుతున్నాడు? కోపం వచ్చింది. జాగ్రత్త చూడండి ఏం చేశాడు. ఈ పక్కన ఉన్నటువంటి అతను రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ దవడ ఉంటుంది కదా, ఆ దవడని ఇలా చీల్చాడు. చీలిస్తే ఎక్కడ కట్ అయిపోయింది, ఇలాగ చీరుకుపోయి నోరు ఇలా తెరుచుకుంటే నాలికను ఇలా పట్టుకొని ఇలా లాగి అచక్కను కొరికి తినేశాడు. నాలికను కొరుక్కు తినేశాడు. ఎక్కడ దాకా, ఇక్కడ నుంచి రక్తం కారిపోతుంది బడబడ, నాలిక లేదు. ఈ రక్తం ఇలా కారిపోతుంటే ఈ పక్కన ఉన్న దొంగోడు చూసాడా, ఈ రక్తం ఇలా కారిపోతుంటే వచ్చి ఐస్ క్రీమ్ చీకేసినట్లు రక్తాన్ని అంతా చీకేశాడు. రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ అనుకున్నాడు, వీడు చీకేస్తున్నాడు, వీడు తినేస్తున్నాడు, ఎలాగరా అని గట్టిగా నోరు మూసుకొని రక్తాన్ని తాగేయటం మొదలు పెట్టాడు. ఒక్క క్షణంలో ఒక చిన్న తలంపు వచ్చింది. ఇందాక
నా సమస్తము దేవునికే సమర్పించునని పాడాను, నాలుక మొక్క కట్ అయిపోయింది. ఇప్పుడు నాలుక మొక్క కట్ అయిపోతే నేనేం పాడాలి అని ఆలోచించి మళ్ళీ అదే పాట పాడతాం మొదలు పెట్టాడంట. నా సమస్తము నీకే సమర్పించునని. నాలుక మొక్క లేదు కదా, ఆయన నత్తిన నా చమచమో దేశమో అని ఆయన పాట పాడతాం మొదలు పెట్టాడంట. పాడుతూ ఉంటే ఈ పక్కనోడికి ఏం అర్థం కాల, వీడు నాలుక కత్తిరించినా రక్తం కారుతున్నా ఏంట్రా బాబు ఇలా పాడుతున్నాడని. ఆ తర్వాత ఆయన పక్కకి తీసుకెళ్ళాడు. వాళ్ళిద్దరి మధ్యన స్నేహం పెరిగింది. వాళ్ళిద్దరికి స్నేహం పెరగడంతో ఇతను యేసు ప్రభు గురించి నాలిక కట్ అయిన తర్వాత కూడా చెప్పాడు. ఆ వ్యక్తి యేసుని అంగీకరించాడు. ఇప్పుడు ఆ దీవి పేరు ఇరియాంజయ. ఆ దీవిలోకి వెళ్తే ఒక్కడు కూడా అవిశ్వాసి కాదు. దీవి మొత్తం యేసు ప్రభుని అంగీకరించారు. ఎందుకు ఆ విధంగా జరిగిందో తెలుసా? రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ నాలిక కొరికిన తర్వాత కూడా దేవుణ్ణి ఆరాధించాడు. సమస్యల వలయంలో దేవుడు నాకున్నాడు అని తన జీవితాన్ని చూపించాడు. అలాంటి సాక్ష్యం జీవితాలు మార్చగలుగుతుంది. ఒకవేళ రేపు ఈ దేశం, ఈ క్రైస్తవ లోకం ఒకవేళ వేరే క్రైస్తవేతర చేతుల్లోకి వెళ్తే, వాళ్ళు చిత్రహింసలు పెట్టే పరిస్థితి ఉంటే, నేను నిన్ను అడుగుతుంది ఒకటే, గుండె మీద చెయ్యేసుకొని నా దేవుని కోసం నేను చావడానికైనా సంసిద్ధం అంటే పరలోకములో నీకు గొప్ప స్థానం ఉంటుంది. నీ సాక్ష్యం, నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరం అవుతుంది. అలాంటి జీవితాన్ని జీవించడానికి సంసిద్ధమేనా? ఒకవేళ అలాంటి జీవితాన్ని జీవించడానికి నువ్వు సంసిద్ధపడుతున్నట్లయితే ప్రభుతో చెప్పు, ప్రభా నా దేశం చాలా చెడిపోయింది ప్రభా, నేను ఇంతకాలం పట్టించుకోలేదు, నన్ను క్షమించు ప్రభా. ఒకవేళ నువ్వు ఈ దేశాన్ని శత్రువుల చేతుల్లో పెడుతున్నట్లయితే నేను నిన్ను మర్చిపోకూడదు ప్రభా. నీ సన్నిధిని నేను అనుభవించాలి ప్రభా. నీ కృపకు నేను పాత్రులను అవ్వాలి ప్రభా. ఏమున్నా ఏమి లేకపోయినా నువ్వు ఉంటే చాలు ప్రభా, నువ్వు ఉంటే చాలు ప్రభా అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి